అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన 2 లింగాలు మాత్రమే అనే కార్యనిర్వాహక ఉత్తర్వు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద న్యాయ పోరాటానికైతే దారితీసింది. ఈ ఉత్తర్వును అయితే సవాల్ చేస్తూ ట్రాన్స్జెండర్ సైంటిస్ట్ ఒకరైతే ట్రంప్ సర్కార్పై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అమెరికాలో లింగ గుర్తింపు హక్కులపై కీలక మలుపుగా అయితే మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న సారా ఓనీల్ ఈ దావా దాఖలు చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో కేవలం స్త్రీ పురుషులు మాత్రమే ఉండాలి అనే నిబంధన తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, తన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు మేరీల్యాండ్లోని అమెరికా జిల్లా కోర్టులో అయితే ఆమె దావా వేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే ఈ వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, రికార్డులు, అధికారిక పత్రాల్లో లింగాన్ని కేవలం జన్మతః వచ్చే మగ లేదా ఆడగా మాత్రమే గుర్తించాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ట్రాన్స్జెండర్ వ్యక్తుల అస్తిత్వాన్ని పూర్తిగా విస్మరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారా ఓనీల్ ఒక ట్రాన్స్జెండర్ మహిళగా తన గుర్తింపుతోనే ఎన్ఎస్ఏలో సీనియర్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అయితే ట్రంప్ ఉత్తర్వుల కారణంగా ఆమె పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పిటిషన్లో వెల్లడించారు. గతంలో తన లింగ గుర్తింపును అంగీకరించిన ఎన్ఎస్ఏ ఇప్పుడైతే ఆ పాలసీని రద్దు చేసిందని, అధికారిక కమ్యూనికేషన్లో తనను స్త్రీగా పేర్కొనకుండా నిషేధించిందని ఆమె ఆరోపించారు. కేవలం అంతేకాదు, కార్యాలయంలో మహిళల విశ్రాంతి గదులను ఉపయోగించకుండా కూడా తనపై ఆంక్షలు విధించారని సారా తెలిపారు. ఈ చర్యలన్నీ కార్యాలయంలో తన పట్ల శత్రుత్వ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తన ఉద్యోగ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని కోర్టుకు వివరించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 1964 సివిల్ రైట్స్ యాక్ట్లోని సెక్షన్ 7కి అయితే విరుద్ధమని సారా వాదిస్తున్నారు. 2020లో అయితే అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును ఆమె తన పిటిషన్లో ప్రస్తావించారు. లింగం ఆధారంగా వివక్ష చూపరాదనే నిబంధన జెండర్ ఐడెంటిటీకి కూడా వర్తిస్తుందని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. హోమోసెక్యువాలిటీ, ట్రాన్స్జెండర్ హోదా కూడా లింగ వివక్ష పరిధిలోకే వస్తాయని అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో పేర్కొన్న విషయాన్ని సారా తన వాదనకు ఆధారంగా చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం తన అజెండాను ట్రాన్స్జెండర్ అస్తిత్వాన్ని పూర్తిగా తోసిపుచ్చే విధంగా అమలు చేస్తుందని ఆమె ఆరోపిస్తున్నారు. తన ఉద్యోగ హక్కులను తిరిగి పునరుద్ధరించడంతో పాటు మానసిక వేదనను కూడా గురి చేసుకున్నందుకు ఆర్థిక పరిహారం కూడా చెల్లించాలని సారా కోర్టునైతే కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ వరుసగా జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఇప్పటికే డజన్ల కొద్దీ కేసులైతే న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో సారా ఓనీల్ వేసిన ఈ దావా అమెరికా రాజకీయ న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.